నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వాకాడు మండల పరిధిలోని పూడి రాయతరువు పంచాయతీ పరిధిలోని సుమారు 200 కుటుంబాలు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన పూడి రాయతరువు పంచాయతీ పరిధిలోని వారందరికీ పార్టీ కండువా కప్పి గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ గత ఎంపీ ఎన్నికల్లో ఆ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని, ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి తప్పకుండా మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పంచాయతీలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా రోడ్ల నిర్మాణానికి సంబంధించి అటవీశాఖ అనుమతులకు ఉన్న ఇబ్బందులను, అడ్డంకులను తొలగించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. రాబోయే కాలంలో ఇదే తరహాలో మరిన్ని చేరికలు ఉంటాయని పార్టీ శ్రేణులకు ఆయన సూచిస్తూ ఉత్సాహం కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీలం కిరణ్ కుమార్, కార్యదర్శి నెలపల్లి భాస్కర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, పూడిరాయి దరువు పంచాయతీ నాయకులు, మాజీ సర్పంచ్ ఎల్లబోతు రాజగోపాల్ రెడ్డి, మామిడి గోవిందయ్య, మాజీ ఉపాధ్యక్షులు తంగ సుబ్బారెడ్డి, ఆయిల్ రెడ్డి, మీరల్ రెడ్డి, తీపలపూడి రమణయ్య, చినిగి వెంకటేశ్వరరావు, వార్డు మెంబర్లు జయమ్మ, మీనా, నాగభూషణమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే చాలా బాగా చెప్పారు విషయం, ఎందువల్ల మేము అక్కడ ఎమ్మెల్యేగా వచ్చామని చెప్పాడు. అట్లాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళ ముగ్గురికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పారు, తెలుగుదేశం పార్టీ అంటే ఇది మనది పేదవాళ్ళ పార్టీ, అది గుర్తుపెట్టుకోండి. మనది కోటేశ్వర పార్టీ కాదు, మనది పేదవాళ్ళ పార్టీ. ఇక్కడ నాయకులు మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు, మీరు పిలిస్తే పలికేవాళ్ళం. మేము మీరు సమస్య మీద వస్తే కూర్చోబెట్టి మాట్లాడి వీలైనంత వరకు సమస్య పరిష్కరించి పంపించేవాళ్ళం మేము. ఎందువల్లంటే మీరు గత ఇంతకుముందు ఎమ్మెల్యేగా నేను ఉన్నాను, మీరు చాలామంది చూసింటారు, కొంతమంది చూడకుండా పోవచ్చు. కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్న సర్పంచ్గా ఉన్నాడు రాజగోపాల్ అన్న, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అంటే మీరు సరిపడా చేయలేకపోయినాం, కానీ ఉన్నంతలో దాదాపు అభివృద్ధి సంక్షేమం కలిపి మీ పూర్తి 5 పంచాయతీలో దాదాపు 6 కోట్లు చేశాం. తుఫాన్ షెల్టర్ కూడా మీ దగ్గర ఒకటి కట్టించాం మేము. ఎక్కడ మనపాలెంలో 1,75 లక్షలు పెట్టి తుఫాన్ షెల్టర్ కట్టించాము. అలాగే మీ పంచాయతీలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ముగ్గురికి డబ్బులు కూడా సహాయం చేశాము. అలాగే చంద్రబాబు బీమా కింద ఒక 5 మందికి 50,000 రూపాయల లెక్కన డబ్బులు కూడా చనిపోతే ఇవ్వడం జరిగింది పంచాయతీలో. అట్లాగే వ్యక్తిగత మరుగుదొడ్లు దాదాపు 595 కట్టించాం. మీ యొక్క పంచాయతీలో, ఒక పంచాయతీలోనే మరుగుదొడ్లు 595 కట్టించాం. అలాగే ఎన్ఆర్ఐఎస్ కింద మీ దగ్గర మీ పంచాయతీలో దాదాపు 29 లక్షల రూపాయల 50,000 రూపాయలు ఎన్ఆర్ఐఎస్ కింద ఖర్చు పెట్టాం మీ పంచాయతీలో మేము ఉన్నప్పుడు. కింద 39 గ్రూపులకి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేసాడమ్మా, మీకు గుర్తుందో గుర్తులేదు, ఎలక్షన్ ముందు. అది దాదాపు 39 లక్షలు వేసాం. అట్లాగే శ్రీనిధి కింద 5 గ్రూపులకి 7,50,000 రూపాయలు మీ యొక్క పంచాయతీలో మేము ఖర్చు పెట్టాం శ్రీనిధి కింద. అలాగే చంద్రన్న చేయూత కింద కూడా దాదాపు 24 గ్రూపులకి 22,40,000 రూపాయలు మేము మీ యొక్క గ్రామంలో ఇవ్వడం జరిగింది పంచాయతీలో. అలాగే వడ్డీ లేని రుణాలు కూడా దాదాపు 29 గ్రూపులకి 13,18,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా బ్యాంక్ లింకేజ్ కింద దాదాపు 64 గ్రూపులకి
1,40,00,000 బ్యాంక్ లింకేజ్ కింద తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మహిళలకు సహాయం అందింది. అట్లాగే ముఖ్యంగా రుణమాఫీ 20 మంది జరిగింది. 13,77,000 ఒక 20 మందికి రుణమాఫీ ఈ పంచాయతీలో చేశాం. అలాగే ముఖ్యంగా సిమెంట్ రోడ్లు 11 వేసాం. 41 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేసాం. అట్లాగే శ్మశాన వాటిక 10 లక్షల రూపాయలతో మీ ఊళ్ళో వేసుకున్నా. శ్మశాన వాటికి కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులమ్మా అవన్నీ. అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ దాదాపు 59 మందికి మేము ఇల్లు ఇచ్చాము. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజగోపాలన్న సర్పంచ్గా ఉన్నప్పుడు. అట్లాగే ముఖ్యంగా మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ మా నోటీస్కి వచ్చిన సమస్యల వరకే చేయగలిగాం. అన్నీ కూడా చేయలేకపోయాం. చేసే టైంకి టైం అయిపోయింది మనకి. అప్పుడు ఎలక్షన్లు వచ్చేసాయి. ఎలక్షన్లో మూకుమ్మడిగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం అని చెప్పి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు కుమ్మిచ్చేశారు. అయితే ఒకటి ఏంటంటే నాకైతే 167 మైనస్ మీ పంచాయతీలో. అదే విచిత్రం ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్కి బై ఎలక్షన్స్కి 400 గెలిపింది. అంటే వాళ్ళు మీకు బాగా పనిచేశారా? ఎందుకు అంత తేడా అర్థం కావట్లేదు. నాకైతే 160 చిల్లర ఓకే వెళ్ళనుకుంటా. గాలిలో 160 అంటే గొప్పే నాకు రావడం మైనస్. కానీ దాని తర్వాత వాళ్ళు ఏం చేశారని చెప్పి 400 మెజార్టీ మీరు ఇచ్చారో అర్థం కాని పరిస్థితి. అసలు ఏం జరిగిందా ఈ పూర్తి ధరలో ఈ మధ్య 1 సంవత్సర కాలంలో అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే గతంలో మీరు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్న పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నా. గతంలో అసలు మా ఊరికి పోవాలన్నా కానీ నిమ్మవారం తిప్ప దగ్గర 1995లో మన దుర్గాప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు బ్రిడ్జి కట్టించాడు. ఆ బ్రిడ్జి లేకపోతే ఇప్పుడు దాన్ని కూడా లేదు మీకు. అది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కట్టించిందే, గుర్తుపెట్టుకోండి. మీరు బాగా వస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కట్టించిన బ్రిడ్జి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ యొక్క ఏమున్నది 94లో రాయగుంటపాలెం బ్రిడ్జి కూడా 94లో పెద్దలు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ బ్రిడ్జిని ప్రారంభించిన విషయాన్ని కూడా తెలియజేయాలి. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే. మీ యొక్క పంచాయతీలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఆ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ తప్ప గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చేయలేదు. అట్లాగే ఈ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో చేయలేదు. కానీ ఎందుకు మీరు వైఎస్ఆర్సీపీ ఓట్లు వేశారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కూడా అంటే పని చంద్రబాబు నాయుడు దగ్గర, రామారావు దగ్గర చేసుకున్నారు. ఓట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. ఆ కిటికీ అర్థం కాని విషయం. సరే ఏ విషయం మీరే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఆ యొక్క పరిస్థితి ఉండింది. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు, ఎలక్షన్ తర్వాత ఏం చెప్పాడో కూడా మీ అందరికీ స్పష్టంగా అర్థమై ఉంటుంది. మీ అందరూ విన్నారమ్మా తల్లి ఆడతల్లులరా, మీకు అందరికి కూడా మీ బిడ్డ చదువుకునే దానికి నెలకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానమ్మా. ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అది 15,000 ఇస్తానడు చెప్పండి తల్లరా. ఇప్పుడు ఏమన్నాడు, ఒక్కరికే ఇస్తా, అదే 13,000 ఇస్తా. అదే తల్లి రేపు మన చంద్రబాబు నాయుడు గెలిస్తే అమ్మా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదివిస్తుంటే అన్ని 15,000 రూపాయలు ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు. రేపు మీరు అందరూ కూడా సైకిల్ గుర్తికి ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలు చదువుతుంటే 30,000, 3 బిడ్డలు చదువుతుంటే 45,000, 4 బిడ్డలు చదువుతుంటే 60,000. 60,000 రూపాయలు మీకు 4 బిడ్డలుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చేదానికి మన ఎన్నికల వాగ్దానం చెప్పాడు తల్లి. అది మహాశక్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా అన్ని కూడా మహిళలకే, వేరే వాళ్ళకి కాదు. అలాగే తెలంగాణ బస్సు మీరు ఈ జిల్లా ఎక్కడ తిరగచ్చు, ఫ్రీ, మీకు డబ్బులు లేవు. రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ, ఎక్కడికైనా తిరగచ్చు. మీరు ఇబ్బంది పడకుండా నాయుడుపేట పోవచ్చు, సూర్యపేట పోవచ్చు, మలాం నుంచి, లేదా మీ దగ్గర బస్సు ఎక్కడి దగ్గర వస్తుందో అక్కడ దాకా ఫ్రీ. డబ్బులు 5 నిమిషాలు కూడా ఆడవాళ్ళు బస్సులో డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. అట్లాగే మన ఇళ్లలో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు మహిళలు కానుంటే మీకు నెలకి 1,500 రూపాయలు ఇస్తాడమ్మా. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు పిల్లలు ఎవరున్నా, మన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే నెలకి 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇస్తారమ్మా.
మళ్ళీ 60 సంవత్సరాల పైన మీ పెన్షన్ మీకు వస్తుంది, దానికి దీనికి సంబంధం లేదు. అట్లాగే తెలుగుతారా, అసలుకి ఈ యొక్క రాష్ట్రంలో గ్యాస్ని పొదుపు సంఘాల ద్వారా ఇచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తాను తెలుగుతారా. మీకు అంతకుముందు బ్యాంకులకు పోయేది కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు బ్యాంకులు పోతున్నారు, పొదుపు సంఘాలు స్థాపించుకున్నారు, బ్యాంకు మేనేజర్తో మాట్లాడుతున్నారు, అందరూ కలిసి మీ సమస్యల్ని చర్చించుకుంటున్నారు. ఈరోజు తల్లి చంద్రబాబు నాయుడు గారు రేపు గెలిపిస్తే మీరు సంవత్సరానికి 3 సిలిండర్లు, ఎన్నమ్మా 3 సిలిండర్లు ఫ్రీ మీకు సంవత్సరానికి. ఎందుకు చెప్తున్నాను ఆలోచించుకోండి. అలాగే రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు మీ ఖాతాలో చంద్రబాబు నాయుడు వేస్తున్నారయ్యా. ఇది మినీ మేనిఫెస్టో, అంటే ఇంకా అసలైన మేనిఫెస్టో ఉంది. అది కూడా త్వరలో పండగకి విడుదల చేస్తాడమ్మా. విడుదల చేసిన తర్వాత ఇంకా పేదవాళ్ళకి ఏమేం చేయాలో అన్నీ చేసే పరిస్థితి అనమాట. ఆలోచించుకోండి. ఇప్పుడు దాకా మీ పూడిరాయగారు పంచాయతీలో పనిచేసి తెలుగుదేశం పార్టీ, అప్పుడు నందమూరి తారక రామారావు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు కూడా మీ పూడిరాయగారు పంచాయతీలో పనిచేసిన పరిస్థితి లేదు. సునీల్ కుమార్ చేసినా, రాజగోపాలన్ చేసినా, లేకపోతే ఇంకెవరు చేసినా పైన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము పనులు చేయగలిగాం, లేకపోతే మేము పనులు చేసే పరిస్థితి లేదు. ఈరోజు మీరందరూ, మీరే కాదులండి, రాష్ట్రం అంతా కూడా మోసపోయింది. ఏదో చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు అన్ని అబద్ధాలని తెలిసిపోయింది. ఈరోజు అంతా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా మనుషులు కొట్టాలు. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వెళ్తే పొంగనూరులో భయంకరంగా అడ్డం పడ్డం, మనవాళ్ళు తలకాయలు పడగొట్టడం, కేసులు పడ్డం ఏదో చూస్తుంటారు, టీవీలో చూస్తుంటారు. చాలా అన్యాయంగా ఉంది. ఇటువంటి రౌడీ పాలన, ఇటువంటి అరాచక పాలన ఎప్పుడు మనం చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూపిస్తున్నారు. అలాగే మన నాయకులు కూడా, ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మనల్ని వేధిస్తున్నారు. ఇప్పుడే చెప్పాడు అన్న సుబ్బారెడ్డి అన్న, అసైన్మెంట్ భూముల్లో పేదవాళ్ళు ఏదో బతుకుతుంటే అది వీళ్ళు జెండాల పాత్ర ఎందుకమ్మా? ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చేసుకుంటున్నారు పేదవాళ్ళు, వీళ్ళు పొడవులా. ఇప్పుడు వీళ్ళు వచ్చి జెండాల పాతి మా అంటున్నారు. టైం అయిపోయింది కదమ్మా, ఇంకా 6-7 నెలలు తర్వాత ఆ జెండాలన్నీ కూడా మనమే లాగేస్తాము. ఎవరైతే పేదవాడు వాడిని సాగు చేసుకుంటాడో వాడికే పట్టాలు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. మీకు నమ్మండి ఆ మాట. ఎవరైతే పేదవాళ్ళు సాగు చేసుకుంటారో వాళ్ళకే ఖచ్చితంగా పట్టాలు ఇప్పించే బాధ్యత సునీల్ కుమార్ తీసుకుంటాడు తల్లి చంద్రబాబు నాయుడు తరఫున అని చెప్పి మేమందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము అబద్ధాలు చెప్పమమ్మా, అబద్ధాలు చెప్పే పరిస్థితి మాకు కాదు. ఉన్నింది ఉన్నట్టు చెప్తాం. చేయగలిగితే చేస్తూ ఉంటాం, చేయలేకపోతే చేయలేమని చెప్తాం. అలాగే పెద్దలు అన్న చెప్పినట్టు అటవీ శాఖ అనుమతులు చాలా వరకు మన దగ్గర లేవు. చాలా రోడ్లు కూడా వేసే పరిస్థితి లేదు. అప్పుడు మేము వేస్తామన్నా వాళ్ళు అటవీ శాఖ అధికారులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అయితే ఈ నెక్స్ట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మొత్తం అటవీ శాఖ పర్మిషన్ తీసుకొచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఒకవేళ అటవీ శాఖ వాళ్ళు కానీ మన పర్మిషన్ లేకపోతే నిలబడి, మీరంతా నా వెనకాల నిలబడితే నిలబడి రోడ్లు ఇస్తా, పోతే అందరూ పోతాం లోపలికి. అధికార పార్టీలో ఉన్నా కానీ ఇబ్బంది లేదు, నిలబెట్టి రోడ్డు ఇచ్చే బాధ్యత నాదని చెప్పి నేను తెలియజేస్తాను. తెల్లారా కరెంటు పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. అందరూ కూడా శనక్కాయ పండించుకునేటువంటి రైతులు ఉన్న వాళ్ళకి అక్కడ కూడా నేను అది కూడా విషయంలో కూడా కరెంటు విషయంలో కూడా ఖచ్చితంగా మాట్లాడి ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తాను. తెల్లారా ఏదో ఎలక్షన్ వస్తున్నాయి మేము ఊరికే మీకు అబద్ధాలు చెప్పేదాన్ని పీపీలో ఎక్కడికి. ఎందుకంటే అసలు మీ పంచాయతీలో అభివృద్ధి జరిగిందే రామారావు గారి వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల. అది గుర్తుపెట్టుకోండి. మేము ఎప్పుడు అబద్ధాలు చెప్పాం. రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పరు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి లాగా. అట్లాగే ఈరోజు అనేక పదవులు ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో చాలామంది తీసుకున్నారు. ఎవరు కూడా వచ్చి మన దగ్గరికి వచ్చి మాట్లాడే దిక్కు మొక్కుకోలేదు. నేనన్నా ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలాసార్లు ఏమైనా వచ్చా లేదా? వచ్చా చాలాసార్లు. మా రాజగోపాల్ ఇంట్లో భోజనం చేశా, అలాగే అన్నోళ్ళ ఇంట్లో భోజనం చేశా, అందరింట్లో భోజనం చేసినవాడిని నేను. కానీ మన టైం బాగాలేక మనం ఓడిపోయినాం. ఈరోజు పూడిరాయదరులో నాకు తెలిసి ఎవరితో బెంగళూరు అనుకుంటా వైఎస్ఆర్సీపీకి అందరూ వచ్చేసారు. దాదాపు 200 కుటుంబాలు ఇక్కడ రావడం అంటే అది చిన్న విషయం కాదు. ఇక్కడ తీసుకువచ్చేటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దండం పెడుతున్నానన్నా. చాలా సంతోషం. మీరు మమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చారు. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని ఒమ్ము చేసే సమస్య లేదు. ప్రాణం ఇచ్చినా సరే మీ సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాము. మీకు ఏం జరిగినా మీ వెనకాల మేము ఉంటాం. ఏం అధైర్యపడవద్దు.
మనమేం నీతిగా ఉన్నవాళ్ళమే, మనమేమి అవినీతి పరులం కాదు, మన పైన దొంగ కేసులు లేవు, పిట్పేరు కేసులు లేవు, ఇంకో కేసులు లేవు. కాబట్టి మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉంటాము. ఖచ్చితంగా నేను ఏమైతే ఈరోజు చెప్పానో ఈ పూడి రైతులు పంచాయతీ వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా చేసే బాధ్యత నాది. చేయకపోతే రాజగోపాల్ ఉన్నాడు, సుబ్బన్ ఉన్నాడు, అలాగే ఐరన్ ఉన్నాడు, అలాగే మేరన్న ఉన్నారు. మీ అందరం పెద్దల ముందు తెలియజేస్తున్నాయా, నేను చేయకపోతే నన్ను నిలదీయండి, నన్ను అడగండి, ఇబ్బంది ఏమీ లేదు, నేను బాధపడను. మాట ఇచ్చి తప్పే పరిస్థితి నాకు లేదని చెప్పి మీకు తెలియజేస్తూ, మీరు ఎంత నమ్మకంతో ఈరోజు పెద్ద వాళ్ళని కాదని మా దగ్గరికి వచ్చారో నాకు తెలుసు. కాబట్టి మీ నమ్మకాన్ని అయితే ప్రాణం పైన ఉమ్ము చేయమని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క పార్టీలో చేరడం అనేది దాదాపు 3 సార్లు వాయిదా పడింది. పాపం రాజగోపాల్ అన్న బాగా జైలా పడిపోయాడు. అంటే ఏందబ్బా ఇది ఏందబ్బా అని. అదే ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం నిలుపులో ఉండింది. ఈరోజు అవుతాదని చెప్పి నమ్మకంగా నాకైతే నమ్మకం లేదు. అంటే ఆయన పోయిందాకా ఇద్దరికి ఇష్టంగా ఉండాలా, సరే మేము వచ్చేసాము అట్లా, లేకపోతే ఈరోజు కూడా వేరే పరిస్థితి. కాబట్టి దేవుడు కరుణించి మీలాంటి మంచి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీలో ఇన్ని కుటుంబాలు చేరేందుకు ఆయన మీ అందరికీ మంచి మనసు ఇచ్చినటువంటి ఆ భగవంతుడు ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ పంచాయతీకి వేదికమైనటువంటి నాయకులు అందరం కూడా గతంలో తెలుసు, మదన మీకు తెలుసు, జప్పులో పార్టీ ఉన్నప్పటి నుండి వెంకట సుబ్బారెడ్డి దగ్గర నుంచి పార్టీలో ఉంటున్నాడు. సిన్సియరు, ఒక్కడైనా సరే మనకున్నటువంటి వాళ్ళలో పేద రెడ్డి అయినా సరే నిలబడి పేదవాళ్ళకి పనిచేస్తున్నాడు. అలాగే పెద్దలు అన్న ఎన్నో సంవత్సరాల నుండి గోవిందన్న పార్టీలో పనిచేస్తున్నాడు. ఈరోజు కూడా ఏదైనా కార్యక్రమం చెప్తే ఒంటరిగా వచ్చేస్తాడు మనిషి. ఏమి అర్ధరాత్రి బస్సు ఉందా, బస్సు లేదు కూడా అనుకోడు. నాయుడుపేటలో దిగుతా, మల్లంలో దిగుతాడు, మల్లంలో అయితే నాయుడుపేట అంటే నాయుడుపేట లేకపోతే గూడూరు దిగి నాయుడుపేట పోతాడు. ఏదో చెప్తాను, ఇంత సిన్సియర్ ఉన్నవాళ్ళు పార్టీకి మీ వాకాడులో ఉండడం నిజంగా చాలా సంతోషం. ఖచ్చితంగా ఈసారి వాకాడులో మీ అందరి దయ వల్ల ఈ 495 మైనస్లు తీసుకొచ్చి అదే 490 మైనస్ ప్లస్ తెలుగుదేశం పార్టీ చేయాలని చెప్పి వేదిక పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. మీ అందరూ ఆశీర్వదించండి. మీ అందరి దయ వల్ల నాకు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నేను రేపు పోటీ చేసేది నేనే, అభ్యర్థి నేనే ఇక్కడ. కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉండేవాడినమ్మా. కాబట్టి ఆలోచించండి, ఆలోచించి మీరందరూ మీ పవిత్రమైన ఓట్లు సైకిల్ గుర్తుపైన వేసి గెలిపించవలసిందిగా మనందరినీ కోరుకుంటూ, ఇంకా ఎలక్షన్ సంవత్సరం ఉన్నాయమ్మా, ఇంకా ఇప్పుడే ఎలక్షన్ ఏమి రాలేదు. కాబట్టి ఏదైనా మీ గ్రామంలో రాజకీయంగా ఏదైనా మీకు ఇబ్బంది అయితే రే బాబు రే మాకు చెప్పండి. వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా మీకు అండగా ఉంటాం. అవసరమైతే మన జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు, అలాగే పొంగులూరి నారాయణ గారు, ఈ పక్క మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు, అలాగే నాయకులు బేద రవిచంద్ర గారు అందరూ కూడా మీకు అండగా ఉంటారు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అంత అవసరమైతే అటవీ శాఖ అనుమతుల కోసం రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనందరం కూడా అక్కడికే పోయి గట్టిగా ఆయన దగ్గర కూర్చొని తేల్చుకొని అటవీ శాఖ అనుమతులు తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ అంత వ్యయ ప్రయాసాలతో ఇందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పోయేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి తెలియజేస్తూ, ఇది అయిన తర్వాత అందరం కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నామమ్మా. భోజనం తినేసి వెళ్ళండి. ఎందుకంటే మండలంలోని పూడిరాయిదరు చాలా దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా కష్టాలతో రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. ఆ ప్రాంతానికి నుంచి మీరు ఇక్కడికి ప్రయాణించి గూడూరుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాలని మీరు చూపించిన ఉత్సాహానికి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే అన్న నందమూరి తారక రామారావు 1982లో కోట్ల రూపాయలు ఆయన సినీ రంగంలో సంపాదిస్తూ పేదల యొక్క ఆక్రందనలు, వాళ్ళు చేస్తున్న బాధలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులను అన్నీ చూసి ఎస్సీ ఎస్టీ బీసీలను అణిచివేతలకు గురవుతున్నప్పుడు ఆ రోజు 5 మంది ముఖ్యమంత్రులను మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇవన్నీ ఆలోచించి మనము కోట్లు గడిస్తున్నప్పటికీ కూడా, మన సినిమాల్లో నటిస్తున్నప్పుడు కూడా ప్రజలందరూ మనం ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. మనం ఈరోజు ఆ ప్రజలకు సేవ చేయాలా, ప్రజలను బాగుపరచాలా, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఆలోచించి తెలుగుదేశం పార్టీని మార్చి 29వ తేదీన 1982లో
ప్రారంభించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలా. ఈరోజు మన దగ్గరికి వస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఏ నాయకుడు వచ్చినా కోటీశ్వరులు ఎవరు కాదు. మీరు మీ యొక్క చుట్టుపక్కల ఉన్న నాయకులను ఒకసారి చూస్తే మీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నోళ్ళే మీ దగ్గరికి వచ్చి మాట్లాడేదానికి రాలేరు. వాళ్ళు మన ఓటు ఒక్కటే అడుగుతారు, ఆ ఓటే వాళ్ళకి కావాలా. మన బాగుపడ్డా, మన సంక్షేమం పడ్డా, మన అభివృద్ధి పడ్డా వాళ్ళకి కావాల్సింది అది ఒక్కటి. ఎవరి ఒక్క తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో మన జెండాలోనే చూడండి ఏముంది, రైతుల కోసం ఆకుపచ్చ నాగలి, కార్మికుల కోసం బళ్ళ చక్రం, అదేవిధంగా పేదవాడి కోసం ఇల్లుంది. అంటే మన పార్టీ యొక్క జెండా రూపకల్పన పచ్చటి పసుపు, అందరూ ఆనందంతో ఉండాలి, సుఖ సంతోషాలతో సస్యశ్యామలుగా జీవించాలనే ఈ జెండా రూపకల్పన మన అన్న నందమూరి తారక రామారావు గారు చేశారు. కాబట్టి మన పార్టీ అనేది మీది. ఇక్కడ ఎవరు నాయకులు ఏమి ఉండరు, మీరు చెప్పింది వింటారు, మీరు చెప్పింది చేయాలంటారు. అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. మధుసూదన్ రెడ్డి గారు యువత అధ్యక్షుడు అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడు. వాకాడు మైనస్ వస్తుందనే విషయం మధుసూదన్ రెడ్డి గారికి ఇప్పుడు కాదు, ఆయన యువత అప్పటి నుంచి అన్ని తెలుసు. రెడ్డి గారితో ఉన్నాం. మనకి వాకాడు ఎందుకు మైనస్ వస్తుంది అనే విషయాన్ని గతంలో మేము అనుకుంటే వాకాడు హెడ్ క్వార్టర్స్లోనే ఒక 4-5 వేల ఓట్లు వాడు వేసేసేది. పెద్ద అయినప్పుడు జనార్దన్ రెడ్డి గారు జరుగుతున్న పరిణామం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న దగ్గర కూడా మీరు ఓటేసే అవకాశాన్ని అక్కడ వాళ్ళే. ఈరోజు ఆ యొక్క పద్ధతుల కండికి తిలోదకాలు ఇచ్చి ఈరోజు మీరే అన్నీ తెలుసుకొని మనకి ఆ రోజు ఎన్టీ రామారావు ఇల్లు ఏ విధంగా నిర్మించాడు, ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఏ విధంగా మనల్ని ఆదరించాడు, ఏ విధంగా అభిమానించాడు మీరు ఆలోచించుకొని ఈరోజు మనం తెలుగుదేశం పార్టీలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకి 60% సబ్సిడీతో లోన్లు ఇచ్చిన కనుక కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఈరోజు ఈ కార్పొరేషన్లన్నీ ఆయన సొంతం చేసుకొని ఎస్టీల్లో విభజనలు చేసి ఆ యొక్క కార్పొరేషన్ల ద్వారా ఏ పేదవాడికి కూడా ఈరోజు లోన్లు రావడం లేదని చెప్తున్నాను. ఆ రోజు మీరు ఫిషర్మ్యాన్లు ఉన్నాడు, మీకు అందరికి బోట్లు ఇచ్చారు, వలలు ఇచ్చారు, అదేవిధంగా సైకిళ్ళు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆదరణ పథకంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అదేవిధంగా నాయకత్వంలో సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మీరందరూ పార్టీలో చేరుతున్నారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా ఉండింది, అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఆ రోజు మనకి ఏ పథకాలు ఇస్తున్నారు, ఈ రోజు ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనల్ని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారనేది మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. మనకు గతంలో చంద్రబాబు నాయుడు అనేక పథకాలు ఇచ్చాడు, అవన్నీ కూడా పేదల కోసమే. ఈ రోజు మనం రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మనం అందరం బాగుండాలన్నా, మనకు ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలంటే ఇక్కడ శాసనసభ్యులుగా సునీల్ కుమార్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా కష్టపడి మీ గ్రామంలో మంచి మెజారిటీ తీసుకొస్తారని చెప్పనని, రాజగోపాల్ రెడ్డికి, మధురెడ్డి గారికి, సునీల్ కుమార్ దగ్గర మంచి పేరు తీసుకొస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదో పేద ప్రజలకి అండగా ఉంటాడు, మా అందరికీ ఆయన ఎంతో మేలు చేస్తారని చెప్పని పేద ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. ముఖ్యంగా అడుగు బలహీన వర్గాలు మనందరం కూడా ఆయన నుంచి ఏదో మంచి సాయం ఉంటుంది, మనం అందరినీ అన్ని రకాలుగా ఆదుకుంటాడు, మనం ఆర్థికంగా పరిపుష్టి చెందుతామని చెప్పి అందరం కూడా ఆశించాం. అయితే ఆయన వచ్చిన రోజు నుంచి కూడా చెప్పింది ఒకటి, చేసేది ఒకటిగా ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మనం తీసుకున్నాం, మీరు కూడరాయదురు అంటే వాకాడు నుంచి నేను 2-3 సార్లు వచ్చాను మా ఎమ్మెల్యే గారితో. అబ్బాయి ఇంత దూరం ఏడ రావాలా, ఇక్కడి నుంచి గూడూరు రావాలంటే ఇంత ఇబ్బంది అని చెప్పని కార్లో వస్తేనే అనుకున్నాం.
అటువంటి మారుమూల ప్రాంతాలు ఉండే పరిస్థితి. అక్కడి నుంచి మీరు వాకాడుకో లేదా గూడూరుకో లేదా నెల్లూరుకో రావాలంటే ఎంత వ్యయ ప్రయాసలో వచ్చుకోవాలో మనకు తెలుసు. ఇంతకుముందు గూడూరు నుంచి నెల్లూరుకి ఆర్టీసీ బస్సులో పోతే 40 రూపాయలు ఇస్తే 3/4 గంటలు తీసుకుని ఇస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నుంచి నెల్లూరుకి 65 రూపాయలు. ఇది ఎందుకు చెప్పానంటే నాకు గూడూరు నుంచి వాకాడు కానీ వాకాడు నుంచి గూడూరు కానీ బస్ ఛార్జీలు తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి ఇచ్చిన గిఫ్ట్ అది. అదేవిధంగా 1986లో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా తీర ప్రాంతాల్లో అయితేమి గ్రామీణ ప్రాంతాల్లో అయితేమి అప్పుడు తుఫాను తాకిడి ఎక్కువగా ఉండి చిన్న చిన్న పూరీలు ఉంటే అవన్నీ కూలిపోయి అప్పుడు తాటాకుల కోసంగా 100-150 ఇస్తూ ఉండేవాడు. ఆ తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళందరికీ టైప్ డిజైన్ హౌసెస్ కింద 6,000 రూపాయలు ఇల్లు కట్టించారు. అందులో మున్సిపాలిటీ గారు బాగా తెలుసు అవన్నీ. అయితే ఆ ఇల్లు కట్టినోటికి ఎప్పుడో 1986లో రామారావు గారు ఇల్లు కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చిన తర్వాత ఇంటికి 10,000 కడతారా సస్తారా అని చెప్పని వాలంటీర్ మన ఇళ్ళ మీద పంపించే పరిస్థితి. ఆయన మనకి ఏమి ఇచ్చాడో మనకు తెలియదు కానీ మన కాడి నుంచి వెనక్కి లాక్కోవడం మాత్రం చాలా పెద్ద ఎత్తున చేశారు. అది కూడా తెలియకుండా జనరల్ పెద్దవాళ్ళు చెప్తుండ్రు ఎలుగు కరిస్తే తెలియదంట. నిద్రపోయేటప్పుడు ఎలుగు మనల్ని కరిస్తే ఆ కరిసిన చర్మం కూడా మనకు తెలియదంట. ఉదయం చూసుకుంటే కాలం అంతా ఎర్రబారిపోయి ఉంటుంది. ఆ విధంగా మన కాడి నుంచి కొద్దిగా రకరకాల రూపంలో నిన్న కరెంటు బిల్లు చూసాం. చాలా మందికి రావచ్చు, కొంతమంది కరెంటు బిల్లు రాకపోవచ్చు. కరెంటు బిల్లు చూస్తే 75 రూపాయలు కరెంటు బిల్లు అయితే 230 రూపాయలు బిల్లు ఇచ్చున్నారు. ఆయన కట్టాల్సిన 75 రూపాయలు అడిషనల్గా ఇంకొక 125 రూపాయలు 130 రూపాయలు కలిపి 235 రూపాయలు బిల్లు ఇచ్చున్నారు. ఇది ఒక పేదవాడి ఇంటికి ఇచ్చినటువంటి కరెంటు బిల్లు. అదేమన్నాడైతే ట్రూప్ ఛార్జెస్, ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరం కూడా అనేక స్కీములు ఉండేవి. ముఖ్యంగా చంద్రన్న బీమా ఒక స్కీమ్ ఉండేది. ఎవరైనా కుటుంబంలో ఒక పెద్ద చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని చనిపోయిన వారిని తిరిగి తీసుకురావాలని కానీ వాళ్ళు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పని 50 సంవత్సరాల లోపల ఉన్న కుటుంబంలో చనిపోతే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపట్టినారు. ఈరోజు ఆ స్కీమ్ లేదు. అదేవిధంగా 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల చనిపోతే 30,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ స్కీమ్ లేదు. అదే ప్రమాదవశాత్తు ఎవరైనా 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపల చనిపోతే యాక్సిడెంట్, కరెంట్ షాక్, కాంగర్స్ లేదా ఇంకేదైనా ప్రమాదం వల్ల చనిపోతే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ స్కీమ్ లేదు. అదేవిధంగా మన పిల్లలు చదువుకోవడానికి ఇతర దేశాలకు పోయి, ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఆర్థికంగా వెనకబడి ఉంటారు కాబట్టి ఈ పిల్లలు విదేశాలకు చదువుకోవడానికి ఇబ్బంది కాబట్టి విదేశీ విద్య అని చెప్పిన ఒక స్కీమ్ ఉండేది. ఆ పిల్లలకి అవసరమైన చదువుకే ఖర్చులు విదేశీ విద్య ద్వారా చంద్రబాబు నాయుడు గారు మనకు అందించేవాడు. ఈరోజు ఆ స్కీములు ఈయన ఏమి స్కీమ్ ఇస్తున్నాడో ఎవరికి తెలియదు. అంతకుముందు స్కాలర్షిప్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన దాన్ని వసతి దీవెన అని ఒక పేరు మార్చాడు. మేము చదువుకునేటప్పుడు కూడా స్కాలర్షిప్స్ ఇచ్చేవాడు, దాన్ని వసతి దీవెన అని పేరు మార్చుకున్నాడు. అదేవిధంగా అమ్మఒడి గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఉండింది, ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎత్తేసిన ఈరోజు మన ఎత్తిన పెద్ద శతకోపాలు పెట్టి ఇచ్చేది పావలా, లాక్కునేది 3/4 రూపాయగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనల్ని ఇబ్బంది పెడుతుంది. రెడ్డి గారికి వచ్చేసంటే పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయ్యా, నేను 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి 12 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో చేరాను. కానీ గుర్తింపు అనేదే లేదు పార్టీలో. ఎంత కష్టపడి పనిచేసినా మేము ఎమ్మెల్యే వరప్రసాద్ కాడికి వెళ్తే ఈయనది ఆ ఊరు అంటున్నాడు. ఈయనది ఆ ఊరు అన్నప్పుడు మేమేం చెప్పుకోదయ్యా, మా చింతోట అని చెప్తున్నాం. 3 రోజులు పనిచేసే చింతోట అంటే నా కూర్చొని అంటున్నాడు. తిరిగి మరదప్ప వస్తే అదేవిధంగా మీది ఆ ఊరు అంటున్నాడు. ఆ విధంగా మేము గుర్తింపు లేని పార్టీలో ఎన్ని రోజుల నుండి ఏమి చేయగలుగుతాము. అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఈయనది ఆ ఊరు అంటున్నాడు, నేదురుపల్లి రామ్ కుమార్ రెడ్డి. ఆ గుర్తింపు లేకుండా ఎన్ని రోజులు కష్టపడినా మాకు ఆ పని జరగడం లేదు. కనీసం మా పంచాయతీలో ఇప్పుడు అందరూ వేరుశనగ పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు.
ఏర్చనకు పెట్టి జీవిస్తూ ఉంటే కరెంటు చాలా ఇబ్బందిగా ఉందట. ఫారెస్ట్ వాళ్ళు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఆ కరెంటు కోసం రామ్ కుమార్ రెడ్డికి 3 పదవులు ఉంది. తిరుపతి జిల్లా అధ్యక్షుడు, ఎగడగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి, హైదరాబాద్లో అయితే పరిసరాలకైతే పదవి ఇచ్చున్నారు. ఆయన అడిగే నాదుడు కూడా లేడు మా పార్టీలో. ఈ అరాచకాలు చూసి ఈ కరెంటు రోడ్లు ఏమీ లేవు, మాకు చేసిన కూడా లేదు. వరప్రసాద్ 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసి ఇప్పుడు 4.5 సంవత్సరం ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడే తిరిగి చూడటమే లేదు. ఊరికే పంచాయతీగా రావడం లేదు. మేము ఎవరికాడికి చెప్పుకోవాలా, ఎవరికో మొరపెట్టుకోవాలా ఈ కరెంటు కోసం వీటికి నానా ఇబ్బందులు పడుతూ కాగానే మన పార్టీలో ఉండి మనం ఏమి చేయలేము అనే దీంతో మేము ఈరోజు అందరం నిర్ణయించుకొని టీడీపీ పార్టీలో వచ్చి చేరాము. మాకు టీడీపీ పార్టీలో మదిరెడ్డి సునీల్ కుమార్ మాకు న్యాయం చేస్తారు అని చెప్పి వచ్చి చేరిపోతూ ఉన్నాము. రెండోది వాడపాలెం, వెట్టుకుప్పంలో అసైన్మెంట్ పొలాలు ఉన్నాయి. ప్రతి ఊళ్ళో అసైన్మెంట్ పొలాలు ఆక్రమించుకొని పట్టాలు చేసుకున్నారు. వాళ్ళేదో అడ్డగించుకొని పట్టాలు చేసుకొని పోతే మా సర్పంచి ఉన్న నాయకులు ఎంఆర్ఓ వాళ్ళకి ఏదో చెప్పి వాళ్ళు అడ్డుకెట్టి దాటిపోయి బోర్డు జెండాలు నాటున్నారు. ఎవరు దాంట్లో ప్రవేశించబాకండి. ఇప్పుడు లేబర్ యాసిటీగా బతకాలండి. లేబర్ ఉన్నారు, ఒక ఇంట్లో 4 ఉన్నారు. 2 ఊళ్ళలో 350 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు బతకలేక నానా తంటాలు పడి గెడలు పెట్టి పంచుకుంటే ఆ పొలాన్ని దాన్ని అడ్డుకిచ్చి దాన్ని చేయనివ్వకుండా చేశారు. మన పాసిన సునీల్ గారు, మదిరెడ్డి గారు దాన్ని అంతా చూసి మా కరెంటు, రోడ్లు, ఆ పొలాన్ని చూసి న్యాయం చేస్తారని ఆశిస్తూ మేము పార్టీలో చేస్తున్నాం. మన తెలుగుదేశం పార్టీలో వైకాపా నాయకులు కానీ వార్డు మెంబర్లు కానీ చేరేదానికి గూడూరు మన పార్టీ ఆఫీస్కి ఇచ్చేసినందుకు వాళ్ళకి శుభానందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వైకాపా పార్టీలో ఎంత అరాచకం జరిగిందో మనం ఊరు పంచాయతీలోని ఎస్టీలు కానీ బీసీలు కానీ అడిగితే చెప్తారు. ఈ 4.5 సంవత్సరం వాళ్ళు ఆ బాధలు భరాయించలేక ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ ఉండే వైస్ ప్రెసిడెంట్తో, అంటే సర్పంచ్ అయితే ఎస్టీ అది, కానీ వైస్ ప్రెసిడెంట్ పెత్తనం కాబట్టి ఆయన పెట్టే అరాచకాలు కానీ బాధలు భరాయించలేక గతంలో మన పార్టీలో సర్పంచ్గా రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ సర్పంచ్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరేదానికి అందరూ హర్షోద్వానాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఎంతమంది పోయి ఏ పార్టీలకు రమ్మన్నా రాకుండా ఉండి తర్వాత అదే కాంగ్రెస్ నుంచి వైకాపా పార్టీలో చేరిన కంగు సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళందరూ ఇంతకుముందు గతంలో నేను కూడా పోయి పిలిచా. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీలకు రమ్మన్నా, నేను రాను వైకాపాలోనే ఉంటా అన్నాడు. ఈరోజు వైకాపా పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆయన ఇంకా 6 నెలలు ఎలక్షన్ టైం ఉంటే కూడా ఈ 4.5 సంవత్సరంలో మేము నరకం చూపించాము. పార్టీలో ఉంటే కూడా మా సీనియారిటీకి కానీ మేము కష్టపడి సర్పంచ్ని అవన్నీ గెలిపించినా కూడా మాకు నాయకులు గుర్తింపు లేదు. కాబట్టి మేము కూడా మీ పార్టీలోకి వస్తామంటే సునీల్ అన్నగా చెప్పి అందరం మాట్లాడుకొని పెద్ద మనసుతో అందరినీ ఆహ్వానించడం జరిగింది. అన్న మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాము, ఇది తెలుగుదేశం పార్టీ. వైకాపా పార్టీలు ఏంటంటే ఉండే వాళ్ళకి అధికారం చెలాయించాలనే అహంకారం ఒకటి ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో ప్రతి పేదవాడు కానీ పెద్దోడు కానీ చిన్నోడు కానీ అందరూ సమానంగా చూసుకునే పార్టీ. దానివల్లనే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పేదల కోసం పెట్టిన పార్టీ కాబట్టి అందరినీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరిని కలుపుకోబోయే పార్టీ ఇది. దీంట్లో తారతమ్యాలు ఏం లేవు, అందరూ సమానం. ర్యాగింగ్కు పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని, వాటిపై నేటి తరం యువతీ యువకులు అవగాహన కలిగి ఉండాలని, కళాశాలలో జూనియర్లు సీనియర్లు సోదర భావంతో ఉండాలని 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాగింగ్ నివారణకై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ కళాశాలలో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తారని, జూనియర్లు సీనియర్లు అందరూ కలిసి సోదర భావంతో ఉండాలని తెలిపారు. ర్యాగింగ్ నివారించేందుకు కఠినమైన చట్టాలు తీసుకువచ్చామని, వాటిపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తూ ఉన్నారని, వారి ఆశయాలను నెరవేర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సులోచన రాణి, న్యాయవాదులు గోపీకృష్ణ, అరవ పార్వతయ్య, కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు. It's a word just simply saying the meaning of the person who are behaving disorderly, having disordered conduct, orderly, disorderly. Orderly means like a common man. Disorder means having some extraordinary features. It is not equal to all of us. Like that, behaving disorderly, having a misconduct and hurting the feelings of the others. Like that, whoever doing some acts causing hurt to the feelings of the others. Mainly ragging we conducted in the colleges because the seniors will feel that we are seniors in the college. Juniors have to listen our words and act as per our direction. It is not that. In the olden days, or now also, we are conducting freshers day. No, in our colleges freshers day we are coming. Because of COVID, it is not happening for the last 3 or 4 days. But during our college days, we used to participate in freshers day, and when the seniors are leaving, then farewell, like that. Because to reunion, because to create, to bond the friendship between the seniors and juniors, because they have to live in one college together as seniors and juniors. So to share their feelings and to cooperate and to share their knowledges and to share their experiences in the college, it is a very good occasion to meet the seniors. Though you make an insult, it may not be insult to you, but it will hurt the feelings of the other person. At the initial days, while became this ragging is a menace and against educational institutions and outside the institutions, it started very slowly for the concept, getting in positions and bringing some other needs to juniors, etc., etc. It gradually turned into a great pain and very difficult to face it. The juniors in some of the colleges, more particularly in medical colleges, it will cause the suicidal deaths of the juniors. Because of those incidents, it became necessity to the state to enact a law, especially for prevention of ragging. Actually, in AP state, in the year 1997 itself, the Ragging Act was enacted. As per the Constitution, the law is subject of state and central. It is in the combined list. So that state and central both are having the authority to enact any enactment to curb the present situations in the society. So that they enacted Ragging Act. They have incorporated several sections, penalties, basing on the severity of the act counted by offenders. But even till today, there are
principals, senior students. There are so many companies were established. Even then, there are some of the incidents. Though that much of high tension is not prevailed as on today, but however, some of the incidents. My humble మీడియా పవర్ఫుల్గా ఉంది. మీరందరూ కూడా ఇక్కడ తెలుసుకొని నేర్చుకున్న విషయాలన్నీ కూడా మిగతా క్లాస్మేట్స్కి బ్యాచ్మేట్స్కి పాస్ ఆన్ చేయాలని కోరుతున్నాను. సో ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఈ ప్రోగ్రాంలో మీరు ఏం నేర్చుకున్నారో సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీ బ్యాచ్మేట్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు అటెండ్ కాకపోయినా కానీ ఈ మెసేజ్ క్లియర్గా వాళ్ళకి చేయాలి. ఆ బాధ్యత అంతా ఇక్కడ ఉండేవాడితే నేను అన్ని గ్రూప్స్లో ఉన్నాను, గ్రూప్స్లో అన్నిటిలో ఉన్నాను. ఆ గ్రూప్స్లో నేను చూస్తాను మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు అనేది మీ క్లాస్ బ్యాచెస్ గ్రూప్స్లో పోస్ట్ చేయండి. సో ఆన్ దిస్ అకేషన్ ఐ రిక్వెస్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కానీ సుప్రీంకోర్టు వారు కానీ ఏంటంటే న్యాయాన్ని మీ యొక్క ముంగిటికి తీసుకొని మీకు యొక్క న్యాయశాస్త్రాల గురించి చట్టాల గురించి కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మీకు మేము కొన్ని చట్టాల గురించి అవగాహన కల్పించడానికి మేము వచ్చాము. ఏదో మేము చెప్పేది మీరు విని మీ యొక్క తోటి స్నేహితులను మీ యొక్క స్టూడెంట్స్కి చెప్పాలని ముఖ్యంగా మనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా స్టూడెంట్స్ మనం రోడ్డు పక్కన ఏ సైడ్ పోతాము, బస్సు పోతుంటే మనం ఏ పక్కన పోతాం, ఎడం సైడ్ పోతాం. అది కూడా చట్టమే. చట్ట ప్రకారం బస్సు రోడ్డుకి ఎడం వైపున పోవాలని అది కూడా చట్టమే. కానీ మనకు తెలియకుండా మనం పాటిస్తాం. అదేవిధంగా స్టూడెంట్స్ మీరు ఎక్కువగా ఈ బైకులు కానీ ఎక్కువ నడుపుతుంటారు. ఈ బైకుల్లో ముగ్గురు కంటే ఇద్దరు కంటే ఎక్కువ మంది పోకూడదు. కానీ మన ప్రకారం నలుగురు కూడా పోతుంటారు. అతివేగం పోకూడదు. డ్రైవింగ్ చేసే మనిషికి లైసెన్స్ ఉండాలి, బండి రిజిస్ట్రేషన్ ఉండాలి, దాని దగ్గర వయసు ఉండాలి. కానీ అవన్నీ ఏం పాటించకుండా నాయన బైక్ కొనిపెట్టుంటే ఆ బైక్ తీసుకొని మనం 40 వేసుకొని మనుషుల ప్రకారం పోతుంటాం. అట్లా పోతున్నప్పుడు ఏదన్నా ఆపద జరిగితే ఆ ఆపద అవతల మనిషికి ఎటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, అవి ఆడుకోవచ్చు. కానీ మైదానాలన్నీ ఖాళీగా ఉన్నాయి, సినిమా హాళ్ళన్నీ ఫుల్గా ఉన్నాయి, సెల్ ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయి. ఇది ఈ తరపు యొక్క యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ మనం విద్యార్థుల నుంచి మనం మార్చుకోకపోతే మీరు ఉన్నత శిఖరాలకి చేరుకోలేరు. ఉన్నత శిఖరాలకు చేరుకున్న ఒకటి మీరేదైతే సమాజాన్ని పనిగా నేను మీ ప్లేస్మెంట్ బోర్డు చూశాను. సంవత్సరానికి 4.2 లక్షల రూపాయలు చేరుకున్నాను. భారత పౌరులకి జీతం కాదు ముఖ్యం, సోషల్ రెస్పాన్సిబిలిటీ ముఖ్యం. మన తల్లిదండ్రులకి, మనం పుట్టిన సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడతాము, మనం ఏ విధంగా చదువుకుంటే ఉపయోగపడతాం అనేది మీరు నిర్దేశించుకోవాలి. ఇంజనీర్ అయినా సరే కలెక్టర్ కావచ్చు. మేము బీటెక్ కదా నేను కలెక్టర్ కాలేదేమో అనుకోవచ్చు. మీరు ఇంజనీర్ అయినా సరే జడ్జి కావచ్చు. మీరు ఇంజనీర్ అయినా సరే సోషల్ రిఫార్మర్ కావచ్చు. అబ్దుల్ కలాం గారు మీరు మీ పేరు చాలా ఇస్తూ మాట్లాడారు. రోడ్డు భద్రతా చట్టాల గురించి చెప్తున్నారు. ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలనే అంశాన్ని ర్యాగింగ్
విద్యార్థుల పదవుల మరణానికి దారితీస్తాయని మనం సమాచార సవరణ ద్వారా తెలుసుకుంటున్నాం. పదవులను మనం విద్యార్థి తెలుసుకోవడానికి ఈ ర్యాగింగ్ అనేది ఒక భూతం విద్యా వ్యవస్థను మొదలుపెట్టి మన దేశం తీసుకున్న దురదృష్టం. వాస్తవానికి ర్యాగింగ్ అనే పదం రోగ్స్ అనే పదం నుంచి ఉద్భవించింది. రోగ్ అంటే వెధవ, పనికి మారిన వెధవ, వారి రోగ్. రోగ్స్ బుర్రలో ఉద్భవించేటటువంటి ఒక చెడు ఆలోచనే ర్యాగింగ్. మీరు హై స్కూల్ స్థాయిలో చదువుకునేటప్పుడు మీ తరగతి గోడల మీద క్యాప్షన్స్ రాసుకుంటారు. అందులో ముఖ్యమైనది ఈ ర్యాగింగ్కి సంబంధించినటువంటి క్యాప్షన్, అండ్ ఐడియల్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. అండ్ ఐడియల్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఐడియల్ మ్యాన్ అంటే సోమరం, చదువు మీద వారికి శ్రద్ధ ఉంటుంది. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై మనుబోలు మండల పరిధిలోని కృష్ణపట్నం పోర్టు రోడ్డు సమీపంలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా సైదాపురం మండలం సైదాపురం గ్రామానికి చెందిన కుసుమ అనే 35 సంవత్సరాల వయసు కలిగిన వివాహిత మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమాచారం మేరకు సైదాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి మరియు అతని భార్య కుసుమలు మోటార్ సైకిల్పై నెల్లూరు నగరంలో చదువుకుంటున్న వారి పిల్లలను చూసేందుకు వెళ్తుండగా కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై మనుబోలు మండల పరిధిలోని కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఒక లారీ ముందు వెళ్తున్న మరో లారీని ఓవర్టేక్ చేయే సమయంలో ప్రమాదవశాత్తు లారీ మోటార్ సైకిల్ను ఢీకొన్నది. దీంతో మోటార్ సైకిల్ పై నుంచి కుసుమ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని కటకరాజ వీధి తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలో బుధవారం ఉదయం ఒక గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గూడూరు 1 టౌన్ పోలీసులు అతని మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 1 టౌన్ పోలీసులు సమాచారం మేరకు కటక రాజయ్య వీధిలో ఒక గుర్తు తెలియని వృద్ధుడు చలనం లేకుండా పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడిని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు నిర్ధారణ కావడంతో ఆసుపత్రిలోని పోస్ట్ మార్టం గదికి అతని మృతదేహాన్ని తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మర్రి సంఘం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. సైదాపురం పోలీసులు అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమాచారం మేరకు మర్రి సంఘం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుకు వివాహమైంది. అయితే కుటుంబంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో భార్యాభర్తల మధ్య మనస్తాపన చోటు చేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటేశ్వరరావు ఆదివారం అతని నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనలో వందలాది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయని, వారికి సంఘీభావంగా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని గూడూరు ఎస్ఏఎల్సి చర్చు పాస్టర్ ఓ డీజే ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. అయితే మణిపూర్లో జరిగిన అరాచకత్వానికి నిరసనగా గూడూరు పట్టణంలో ఎస్ఏఎల్సి చర్చ్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కూరగాయల మార్కెట్, హాస్పిటల్ రోడ్డు, రాజా వీధి, పాత బస్టాండ్ మీదుగా సాగింది. నల్ల బ్యాడ్జీలు ధరించి నోటికి గుడ్డలు కట్టుకుని నిరసన తెలియజేశారు పాస్టర్ ప్రశాంత్ కుమార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం విభిన్న మతాలు, జాతులతో కూడిన దేశమని, మణిపూర్లో జరిగిన అరాచకత్వ ఘటన విచారకరమని అన్నారు. వందలాది కుటుంబాలు గ్రామాలు వదిలి అడవుల్లో ఉంటున్నారని, వారికి దేశ ప్రజలందరూ సంఘీభావంగా ఉండాలని కోరారు. ఈ ర్యాలీలో చంద్ర, చిన్న, ప్రవీణ్, మహిళలు పాల్గొన్నారు.
మన భారతదేశంలో ఎప్పుడు కని విని ఎరుగినటువంటి మణిపూర్లో జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి మారణకాండ నిమిత్తము ఆ విధ్వంసంలో అనేక కుటుంబాలు చెల్లాచెదరై కొన్ని వందల గ్రామాలు తమ యొక్క స్థానాన్ని విడిచి అడవుల్లో జీవిస్తున్నటువంటి సందర్భంలో వారి కొరకు వారి కుటుంబాల కొరకు ఈ శాంతి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మనము భారతీయులం, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు చెప్పుకునేటువంటి దేశంలో మనం జీవిస్తున్నాం. ఈ దినము జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ దినాలలో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే విభిన్న మతాలు, విభిన్నమైనటువంటి వర్ణాలు, విభిన్నమైనటువంటి మనస్తత్వాలు, విభిన్న జాతుల వారు, విభిన్నమైనటువంటి భాషలు మాట్లాడేవారు మన భారతదేశంలో ఉన్నారంటే భారతదేశానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే భారతదేశము భరత ఖండం అని చెప్పారు. ఎందుకంటే ఒక ఖండానికి ఉండే లక్షణాలన్నీ కూడా భారతదేశానికి ఉన్నాయి. విభిన్నమైనటువంటి జాతులు కలిగిన వారు, విభిన్నమైనటువంటి భాషలు కలిగిన వారు, విభిన్న వాతావరణాలు కలిగినటువంటి దేశం కాబట్టి ఇంత గొప్ప దేశంలో ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. దయచేసి మనమందరం కుల మతాలకు అతీతంగా అందరం కూడా స్నేహపూరితంగా జీవించాలని, దేవుని యొక్క శాంతి పొందాలని మీకు ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి టీచర్స్ క్రికెట్ లీగ్ పోటీలు ఈ సంవత్సరం కూడా 17 మండలాల జట్లతో అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు ఈ నెల 25, 26 మరియు 27 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రికెట్ లీగ్లో పాల్గొనుచున్న 17 మండలాల టీం కెప్టెన్సీతో 6వ తేదీ అంటే ఆదివారం ఉదయం 10 గంటలకు సనత్ నగర్లోని శ్రీ చైతన్య హై స్కూల్ నందు అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో టోర్నమెంట్కు సంబంధించిన పలు అంశాలు చర్చించి లాటరీ పద్ధతి ద్వారా 17 టీమ్స్కు స్పోర్ట్స్ వేర్ కలర్స్ను నిర్ణయించడమైంది. అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ టీచర్స్ కొరకు ఈ టోర్నమెంటును రాష్ట్ర స్థాయిలో నిర్వహించుటకు కూడా ప్రణాళిక సిద్ధమైనట్టు తెలిపారు. కార్యక్రమంలో టోర్నమెంట్ టెక్నికల్ డైరెక్టర్ పిడి కరిముల్లా, టెక్నికల్ మెంబర్ ఎస్కే బాబర్, సీనియర్ క్రీడాకారులు ముని భాస్కర్, శ్రీహరి, బాలాజీ, సుబ్రహ్మణ్యం, 17 మండలాల కెప్టెన్స్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎప్పట్లాగే మనకు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం వస్తుందంటే మనకు ఆగస్టు 1వ తేదీ నుంచే పండగ వాతావరణాన్ని ప్రగతి సేవా సంస్థ తేవటం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మనం 6 టీములతో 6 మండలాలతో స్టార్ట్ అయిన ఈ ఒక ప్రక్రియ ఈరోజు 17 మండలాలకి ఎదిగింది. ఉపాధ్యాయ మిత్రులు క్రీడాకారులందరికీ ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఈసారి కూడా మనం ఉత్సాహంగా అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో మనం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. కొంతమంది మా ఉపాధ్యాయ మిత్రులు సూచన మేరకు రేపు 5, 6, 7 తేదీ ప్లాన్ చేసేదానికి సన్నాహాలు రెడీ అవుతూ ఉన్నాయి. దానికి ఉపాధ్యాయ క్రీడాకారుల మిత్రులందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్, మనకు చాలా రకాల డిస్టర్బెన్స్ కొన్ని సమయాల్లో కొన్ని టీములకి వచ్చాయి. ఎందుకంటే మనం వేరే వాళ్ళకి బోధించే వాళ్ళం కాబట్టి, అంటే వేరే వాళ్ళకి మనం సమాజంలో మంచి పేరున్న ఉపాధ్యాయులు కాబట్టి మనం అక్కడ డిస్కస్ చేసుకోవటం బాగుండదు. కాబట్టి ఇప్పుడే కొన్ని అనుభవాల్ని మనం దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే టోర్నమెంట్కి, టీసీఎల్ క్రికెట్ టోర్నమెంట్కి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు మాత్రమే ఆడాలి. వాళ్ళకి ఆల్రెడీ ఐడి కార్డు ఉంటుంది, ట్రెజరీ ఐడి కార్డు ఉంటుంది. ఖచ్చితంగా దాంట్లో ఆయన ఎక్కడ పనిచేసేది ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మండలంలో కూడా ట్రెజరీ ఐడి ఖచ్చితంగా కంపల్సరీగా అవసరం. రేపు టీముకు 15 మంది లెక్కన మీరు పేర్లు, ఏ ఊరిలో మనం ఉపాధ్యాయుడిగా నీ విధులు నిర్వహిస్తున్నాము, దాని పక్కనే
ఐడి కార్డు కూడా మన గ్రూపులో పెడితే చాలా బాగుంటుంది. మీ ఒక అందరి ఐడి కార్డులు కలిపి ఒక్కొక్క టీము వైజ్గా మనకు ఒక గ్రూప్ ఉంది, టీసీఎల్ గ్రూప్ ఉంది. కాబట్టి ఆ గ్రూప్లో అందరి ఐడి కార్డులు కనిపెట్టేస్తే ఏ టెన్షన్లో లేకుండా, ఏ ఆర్గ్యుమెంట్లో లేకుండా చాలా చక్కగా మన పండగ వాతావరణంలో మనం చేసుకుంటుంటాం. నాకు కూడా ఈ ఒక ఆలోచన కూడా ఎందుకు వచ్చిందంటే, నిత్యం 365 రోజులు ఒత్తిడితో ఉన్న ఉద్యోగం ఏదైనా ఉందా అంటే అది ఒక ఉపాధ్యాయ వృత్తి మాత్రమేనని మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక ఆఫీసులో కూర్చొని ఒకరో ఇద్దరితో చేసే పని కాదు ఇది. నిత్యం పిల్లలతో, అంటే వృద్ధులు పిల్లలు ఒకటేనన్నమాట. వాళ్ళతో మీరు సతమతం అవుతూ ఎన్నో సందర్భాల్లో చాలా ఒత్తిడికి లోనైన కొన్ని స్కూళ్ళు కూడా మనం చూసాం. అందువల్ల దాన్ని తీసేదానికి ప్లస్ వచ్చేందంటే మన ఆరోగ్య రహస్యాన్ని కూడా కాపాడేదానికి చాలా దోహదపడుతుంది ఇది. ఎందుకంటే రేపు మనం ఈ ఒక టోర్నమెంట్ కోసం దీని వెంటనే వదిలేరు, నెల ముందు నుంచి ఆడుతూ ఉంటాం. దాని తర్వాత కూడా ఇది అలవాటు పడుతుంది. కాబట్టి ఎక్కడో దగ్గర పోయి మనం వాకింగ్ చేయటం, ఆడటం, బాల్ వంగి ఎత్తి వేయటం ఏదో జరుగుతుంటుంది. కాబట్టి మనకు ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మంచి స్పోర్ట్స్ మెన్ ఉపాధ్యాయులు ఉన్నారు, రేపు చూస్తాం. ఎందుకంటే ఈసారి రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అయిపోయింది మంది. 2 జిల్లాలు నుండి ఈసారి రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్గా 17 మండలాలని మనం నిర్వహిస్తున్నాం. ఈ సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ కడివేటి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఈరోజు టీచర్స్ క్రికెట్ లీగ్ 2023 సన్నాహక సమావేశానికి విచ్చేసినటువంటి 17 జట్ల మరి క్రీడా ప్రతినిధులకు, మరి క్రీడా సభ్యులకు, అదేవిధంగా ఇతర ప్రగతి సేవా సంస్థ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మరి ప్రగతి సేవా సంస్థ స్థాపన కాడ నుంచి విద్య, వైద్యము, వివిధ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా క్రీడా రంగంలో ఎన్నో మ్యాచెస్ని కండక్ట్ చేస్తూ, ఎన్నో టోర్నమెంట్ని కండక్ట్ చేస్తూ ప్రతి ఒక్కరికి మరి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ అయినా కానీ, అదేవిధంగా ఈరోజు మరి టీచర్స్ క్రికెట్ లీగ్ అని చెప్పేసి మరి గత 4 సంవత్సరాల నుండి ఈ యొక్క టోర్నమెంట్ని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి టీచర్స్ డే సందర్భంగా వారందరికీ, ఉపాధ్యాయులందరికీ ఆట విడుపుగా మరి టీచర్స్ క్రికెట్ లీగ్ అని చెప్పేసి క్రికెట్ టోర్నమెంట్ని వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి 6 టీములతో నిర్వహిస్తున్నటువంటి గతంలో మరి ఈరోజు 17 టీములు, ఇంకా టీములు రేపు సాయంత్రం దాకా కూడా తీసుకోవడం జరుగుతుంది ఎంట్రీస్. కాబట్టి ఏంటంటే ఒక రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క టోర్నమెంట్ని మరి విజయవంతంగా నడిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుంది ప్రగతి సేవా సంస్థ. మరి వైద్య రంగంలో, మరి విద్యా రంగంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, మరి క్రీడా రంగంలో కూడా చక్కగా మరి క్రీడాకారులని, మరి ఎన్నో పని ఒత్తిడిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకాన్ని గుర్తించి మరి ప్రగతి సేవా సంస్థ టీసీఎల్ స్థాపించి మరి టీచర్స్ డే సందర్భంగా ఈ యొక్క 17 జట్లతో ప్రస్తుతానికి ఈ యొక్క కార్యాచరణ అనేది ప్రారంభించి, మరి అదేవిధంగా వివిధ మండలాల నుండి విచ్చేసినటువంటి క్యాప్టెన్స్ అందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు, ఆ జట్టు సభ్యులు కూడా ఉన్నారు. వీరందరి సహాయ సహకారాలతో మరి ఉపాధ్యాయ లోకం ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గట్టు మరి ఈ యొక్క టీచర్స్ క్రికెట్ లీగ్ని ప్రగతి సేవా సంస్థ ముందుండి నడిపిస్తుందని చెప్పేసి, విజయవంతంగా నడిపించేందుకు మరి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కోరుతూ, ఉపాధ్యాయ లోకం మరి ఈరోజు చక్కగా వాళ్ళు కూడా క్రీడాకారులుగా ఎదిగి మరి ఈ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయిలోనే ఒక పెద్ద టోర్నమెంట్గా వెలుగొందాలని చెప్పేసి ఆశిస్తూ, మరి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రగతి సేవా సంస్థను ప్రోత్సహిస్తున్నటువంటి మరి మా యొక్క అభిమాన అందరికీ, అదేవిధంగా గూడూరు పట్టణ ప్రజానికానికి, మరి చుట్టుపక్కల ప్రాంతాల ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, టీచర్స్ క్రికెట్ లీగ్ 2023 విజయవంతం అవ్వాలని చెప్పేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటారు. నిర్వహిస్తున్నటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు మరియు ప్రగతి సేవా సంస్థ కార్యవర్గం మొత్తానికి మా ఉపాధ్యాయుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చంద్రన్న గారు గత 4 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ జరపడం జరుగుతుంది. 6 మండలాలతో స్టార్ట్ అయిన టోర్నమెంటు 17 మండలాలకి వెళ్ళిందంటే ఎంతో కొంత నిబద్ధత, నిజాయితీగా జరుగుతుంది. కాబట్టి ఇంతమంది టీంలు యాడ్ అవుతున్నాయి. అట్లాగే ఈ కార్యవర్గం కూడా ప్రతి సంవత్సరం జరిపినట్టు ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా ఈ యొక్క టీచర్ టోర్నమెంట్ని జరిపి మా యొక్క ఉపాధ్యాయులందరికీ ఒక ఆట విడుపులాగా, అది కూడా టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకి అందరికీ ఇష్టమైన ఒక క్రికెట్ గేమ్ని ఇంట్రడ్యూస్ చేసి
ఆ క్రికెట్ టోర్నమెంట్ పెట్టి మా అందరం దగ్గర చేర్చి కొత్త టీచర్లు కూడా మాకు స్నేహభావం కలిగేట్టు చేస్తున్నందుకు మరొకసారి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. చాలామంది మండలాల్లో ఎక్కడెక్కడ టీచర్లంతా ఈ క్రికెట్ వాళ్ళు కలిసి ఒక సోదరభావంతో మళ్ళీ కూడా మనకు కనిపించినప్పుడు మనం పలకరించుకుంటుంటాము. అలాగే మా టీం జట్టు సభ్యులందరూ కూడా జట్టు సభ్యులందరూ కానీ మండలాల్లో కానీ ఉపాధ్యాయులందరూ కూడా ఆర్గనైజర్కి సహకరించి ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు అవకాశం అధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం. గూడూరు మండలంలోని రాణిపేట నాయుడు కాల్వ కట్ట వద్ద పోలేరమ్మ అమ్మవారి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అమ్మవారికి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారికి పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంబలి పంచిపెట్టారు. తప్పట్లు మేళలకు చిన్నారులు డాన్సులు చేస్తూ సందడి చేశారు. మాట్లాడాలంటే చెప్తారు మాట్లాడాలి. కొట్టిన తర్వాత ఎవరో టెంకాయలు కొట్టుకోండమ్మా. కుంకుమ కొద్దిగా ఉండిలో డబ్బులు వేయండి. వారం 3వ వారం వచ్చినప్పుడు ఆడి నెల ప్రకారం 3వ వారం వచ్చినప్పుడు మేము 100 మంది కలిపి అందరూ చల్లగా అంబలి పోసుకుంటాం. అమ్మవారు ఇంతవరకు ఏ ఒక్క ఇది లేకుండా అమ్మ మాకు మంచిగా చేస్తుంది. చల్లగా చూసి మమ్మల్ని కాపాడుతుంది. ఎవరికి ఏమొచ్చినా ఆ తల్లి అడ్డు ఉండి సమానంగా కాపాడుతుంది. ఇంకా రాను ఫస్ట్ సంవత్సరానికి రాను తరుగుతుంది కానీ తరిగేది ఏం లేదు. అమ్మ ఇది నాయుడు కాలువ కట్ట. ప్రతి ఆడి మాసంలో ఇక్కడ కల్ముషం లేకుండా ప్రతి ఒక్కరు ఆడలు మగవాళ్ళు అందరూ చైతన్యంగా ఇక్కడ అంబలు పోసుకోవడం, అన్నదాన కార్యక్రమం, అన్ని జాతి భేదం లేకుండా కులం మతం లేకుండా ప్రతి ఒక్కరూ అన్యోన్యంగా ఇక్కడ వినాయక చవితి కానీ ఇట పూర్వం జాతర కానీ బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది. ఈ దేవుడికి ముక్కున్న వాళ్ళకి ఖచ్చితంగా వరం ఇచ్చే దేవత ఎవరంటే మన పోలేరమ్మ. ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో బాగా తీసుకుపోయే వాళ్ళే కానీ వరము ఎవరు చేసేది లేదు. పిలిస్తే పలికే దైవం పోలేరమ్మ. ప్రతి సంవత్సరం ఏదో ఒక ముక్కుబడికి పోలేరమ్మకి గోళ్ళు కోసుకోవడం అన్ని బాగా అమలు పెట్టుకోవడం అనేది బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము పోలేరమ్మకి అందరూ కలిసి పొంగళ్ళు పెట్టుకొని తీర్థ ప్రసాదాలు ప్రసాదించి అమ్మకి నైవేద్యం ప్రసాదంగా చేసుకొని 3 పుట్టలు నరుకుంటాం. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా బాగా చేసుకుంటున్నాం. అంతా తల్లి దయ. ఆ తల్లి మాకు కోరిన వాళ్ళకి వరాలు ఇస్తుంది. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం రాత్రి శ్రీవారికి వైభవంగా పల్లికి సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవర్లతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మేళ తాళాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేసి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవా మండపంలో స్వామివారిని కొలువు తీర్చి దీపకాంతలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.